టీసీఎస్ ఎన్‌క్యూటీకి అయితే అప్లై చేశారు. కానీ అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంటే డోంట్ వరీ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సో, మీకు టీసీఎస్ ఎన్‌క్యూటీ రిలేటెడ్ ఉన్న క్వెషన్స్ అన్నిటికి ఈ వీడియోలో అయితే ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సో, ఇంకా ఈ వీడియోలో మనం ఇవాళ కవర్ చేయబోయేది స్టార్టింగ్ ఫ్రమ్ అసలు టీసీఎస్ ఎన్‌క్యూటీ ఎగ్జామ్‌కి ఈచ్ సెక్షన్‌కి ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? అండ్ దాన్ని ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఎలా నేర్చుకోవాలి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ప్రీవియస్ ఇయర్స్‌లో స్లాట్ వైస్ అడిగిన క్వెషన్స్‌ని ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో క్రియేట్ చేసి కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో, ఇవాళ ఈ వీడియోలో వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేద్దాం. సో, లాస్ట్ దాకా అయితే వీడియోనైతే స్టిక్ అయ్యి ఉండండి. సో, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఈ వీడియోలో. సో, ఇంక వితౌట్ ఎనీ డిలే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. సో, ఇంకా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ వైస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తాను. వాటినైతే నోట్ చేసుకోండి. డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరికల్ ఎబిలిటీ అయితే స్టార్ట్ చేద్దాం. సో, టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ అయితే పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, రేషియోస్, ప్రాబబిలిటీ అండ్ ఆల్జీబ్రా. ట్రస్ట్ మీ గైస్, మీరు గాని ఈ టాపిక్స్‌లో గాని క్లియర్‌గా ఉంటే మీకు న్యూమరికల్ ఎబిలిటీలో మంచి స్కోర్ అయితే వస్తుంది. నాది గ్యారంటీ. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి వర్బల్ ఎబిలిటీ. అండ్ దీంట్లో అయితే మనకైతే కొన్ని టాపిక్సే ఉంటాయి. సో, వీటినే మనం బాగా మాస్టర్ అయితే చేయాలి. సో, ఆ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ అయితే ప్యాసేజ్ కాంప్రహెన్షన్. ఆ కైండ్ ఆఫ్ ప్యాసేజ్ ఇచ్చి దాని రిలేటెడ్ క్వెషన్స్ అయితే ఇస్తారు. సో, ఇది మనం చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుందే. సో, దీన్ని ఇంకా అయితే బాగా అయితే ప్రాక్టీస్ అయితే చేయాలి. దీని తర్వాత సెంటెన్స్ అరేంజ్‌మెంట్, సెంటెన్స్ కరెక్షన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్. సో, టాపిక్స్ అయితే తక్కువ ఉంటాయి. బట్ మీరైతే ప్రాక్టీస్ అయితే ఎక్కువ చేయాలి. వర్బల్ ఎబిలిటీ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ వెన్ కమింగ్ టు రీజనింగ్ విషయానికొచ్చేస్తే ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీటింగ్ అరేంజ్‌మెంట్, బ్లడ్ రిలేషన్స్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, సిలాజిజం, వెన్ డయాగ్రామ్స్ అండ్ దీని తర్వాత కైండ్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈ కైండ్ ఆఫ్ కూడా క్వెషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవి మనకి 3 సెక్షన్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ ఫైనల్లీ వెన్ కమింగ్ టు ద కోడింగ్ విషయానికొచ్చేస్తే మరి మీరు టీసీఎస్ ఎన్‌క్యూటీకి ఆ రేంజ్ ఆఫ్ గ్రాఫ్స్, ట్రీస్, డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఇంత చేయాల్సిన పనైతే లేదు. సింపుల్‌గానే ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పిక్ చేసుకోండి. పైథాన్, సి ప్లస్ ప్లస్, జావా ఏదైనా పర్లేదు. దాంట్లో అయితే ఇనీషియల్లీ ఫౌండేషన్ అంతే క్లియర్‌గా ఉండేలైతే చూసుకోండి. అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ కండిషన్స్ గాని, లూప్స్ గాని ఎవ్రీథింగ్ మీరు దాంట్లో ఫెమిలియర్‌గా ఉండేలా ట్రై చేయండి. అండ్ దీని తర్వాత గీక్ ఫర్ గీక్స్ గాని, లీడ్ కోడ్‌కి గాని వెళ్లి బేసిక్ క్వెషన్స్ అయితే సాల్వ్ చేయండి. మనకి ఆ కైండ్ ఆఫ్ రిలేటెడ్ టు అరేస్, స్ట్రింగ్స్ ఈ బేసిక్ కైండ్ ఆఫ్ క్వెషన్సే ఉంటాయి టీసీఎస్‌లో. మరీ హార్డ్‌గా అయితే అడగరు. సో, వన్స్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ అరేస్ అండ్ ట్రీస్ అంటే యూ ఆర్ డన్. సో, మీరు ప్రిపేర్ అయిపోయినట్లే. ఇంక పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. బట్ పైథాన్ మీరు చూజ్ చేసుకుంటే మాత్రం ఆ కైండ్ ఆఫ్ కంపైలర్ ఇష్యూస్ అయితే ఉంటాయి. దాని రిలేటెడ్ లాస్ట్‌లో మాట్లాడతాను. సో, ఇంక మీరు ఏ లాంగ్వేజ్ చూజ్ చేసుకున్నా పెద్ద ఇబ్బందయితే ఏమైతే ఉండదు. ఎందుకంటే నేను పైథాన్ చూజ్ చేసుకున్నా కాబట్టి నా ఇష్యూ అయితే ఫేస్ చేశా. సో, దానికి మీకు సొల్యూషన్ కూడా లాస్ట్‌లో అయితే ఓకే. టాపిక్స్ చెప్పావు. దీన్నెక్కడ ప్రిపేర్ అవ్వాలిరా అంటే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీ అండ్ బెస్ట్ రిసోర్స్ చెప్పాలంటే indiabix.com. అక్కడికి వెళ్ళండి. నేను చెప్పిన ప్రతి టాపిక్ అయితే అక్కడ ఉంటది. సో, ఒకవేళ న్యూమరికల్ ఎబిలిటీ అయితే అక్కడ టాపిక్‌తో పాటు మనకి ఆ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ దాని కింద క్వెషన్స్ కూడా ఉంటాయి. సో, అట్‌లీస్ట్ నేను చెప్పిన ప్రతి టాపిక్‌కి ఒక 20 క్వెషన్స్ అన్నా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో, అప్పుడు మీరు ఆ టాపిక్ అయితే ఫెమిలియర్ అవుతారు. సో, మీకు ఆ టాపిక్ అయితే అర్థమవుతుంది. సో, వన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ 20 క్వెషన్స్ సాల్వ్ చేసిన తర్వాత దాని తర్వాత లాస్ట్‌లో ఏం జేయాలిరా అంటే మీకైతే కింద డిస్క్రిప్షన్‌లో ఒక పీడీఎఫ్ అయితే ఇస్తాను. దాంట్లో మనకి ప్రీవియస్‌గా ఆల్‌మోస్ట్ 6-8 స్లాట్స్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, ఈచ్ అండ్ ఎవ్రీ చార్ట్‌లో ఉన్న ప్రతి క్వెషన్ అయితే సాల్వ్ చేయండి. అండ్ డన్. యూ ఆర్ గుడ్ టు గో. మీ టీసీఎస్ ఎన్‌క్యూటీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయినట్లే. సో, అది గైస్ మీరు గాని నేను చెప్పిన ప్రాసెస్‌ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీరు డెఫినైట్‌లీ మీ టీసీఎస్ ఎన్‌క్యూటీ ఎగ్జామ్‌ని అయితే క్లియర్ చేస్తారు. నాది గ్యారంటీ. సో, నేను చెప్పిన టాపిక్స్ నీట్‌గా నోట్ చేసుకోండి. ఆ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ కూడా కింద అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ స్లాట్‌నైతే కంప్లీట్ చేయండి క్వెషన్స్‌నైతే. అండ్ దట్స్ ఇట్. మీరైతే క్లియర్ చేసేయొచ్చు ఎగ్జామ్‌ని. అండ్ ఇప్పుడైతే ఫైనల్ థింక్ అయితే వద్దాం. ఎవరైతే పైథాన్‌ని చూజ్ చేసుకుంటారో ఆ కైండ్ ఆఫ్ కంపైలర్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఆ ఇష్యూ ఎక్కడొస్తుందిరా అంటే
మీరు కోడ్ రాయడానికి ఇనీషియల్‌గా స్టార్ట్ అయ్యి ఇన్‌పుట్ తీసుకున్నప్పుడు గైస్ మనకి టీసీఎస్ ఎన్‌క్యూటీలో ఆ కైండ్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అయితే ఇవ్వరు. మనమే ఫంక్షన్ క్రియేట్ చేయాలి. మనమే కాల్ చేయాలి. మనమే రన్ చేయాలి. సో, మీరెప్పుడైతే ఆ కైండ్ ఆఫ్ ఇన్‌పుట్‌ని తీసుకుంటారో అక్కడైతే మనకి కంపైల్ ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో, దాన్ని ఎంత ట్రై చేసినా అవైతే పోదు. సో, నేను కూడా 2 క్వెషన్స్ ఈజీ‌గా వచ్చినా కూడా ఒక క్వెషన్ ఈ కంపైల్ ఎర్రర్ వల్ల చేయలేకపోయా. నేను ఒక క్వెషనే సాల్వ్ చేశా. సో, అందుకే మీకైతే చెప్తున్నా ముందే జాగ్రత్త పడండనేసి. సో, మీకైతే దాని రిలేటెడ్ ఇంకొక వీడియో అయితే చూసా అదైతే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో, అవైతే వెళ్లి చూడండి. అండ్ మీరు కూడా రీసెర్చ్ అయితే చేయండి. ఈ కంపైలర్ ఇష్యూని ఎలా ఓవర్‌కమ్ చేయాలి పైథాన్‌లో అనేసి. సో, వెళ్ళే ముందు బెటర్ తెలుసుకొని వెళ్తే మీరైతే క్వెషన్ అయితే లూజ్ అవ్వరక్కడ. సో, అది గైస్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా టీసీఎస్ ఎన్‌క్యూటీ రిలేటెడ్. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కిందైతే కామెంట్ చేయండి. దాని రిలేటెడ్ కూడా వీడియోస్ చేస్తా ఇంకా ఫర్దర్‌గా. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరిక్కడి దాకా చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ మన దగ్గర కంటిన్యూ‌గా చేస్తా ఉండొచ్చు ఈ వీడియో ఛానెల్‌లో అయితే. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.